లక్ష్మికి అయితే మిత్ర యొక్క త్రయోదశి ఖండం గురించి నిజం తెలిసిపోయిందనమాట. ఎందుకంటే ఇంక సీరియల్ కూడా ఫైనల్ స్టేజ్కి రాబోతుంది కాబట్టి అసలు ఏం జరుగుతుందంటే మేనేజర్ అయితే ఇంటికి వస్తాడనమాట. ఇంకా లక్ష్మితో మాట్లాడుతూ ఉంటాడు. మేడం ఈ ఫైల్ మీద సైన్ చేయండి, ఏప్రిల్ 10వ తేదీ అయితే ప్రాజెక్ట్ పనులు స్టార్ట్ చేస్తున్నాము, ఆ రోజు మినిస్టర్ గారు కూడా వస్తున్నారు అని మేనేజర్ చెప్తాడనమాట. ఇంకా లక్ష్మి అయితే ఆ ఫైల్ మీద సైన్ చేస్తుంది, మేనేజర్ వెళ్తాడనమాట. ఇంకా అందరు సంతోషపడిపోతూ ఉంటారు, ఇంక ప్రాజెక్ట్ పనులు స్టార్ట్ అవుతున్నాయిలే అని. ఇంకా అరవింద్ అయితే క్యాలెండర్ చూస్తే ఇంకా ఆ ఏప్రిల్ 10వ తేదీ అయితే త్రయోదశి అనమాట. ఏవండి త్రయోదశి రోజు మిత్ర గండం కదా, ప్రాజెక్ట్ పనులు ఆపిచ్చేసేయండి, మిత్రే నాకు ముఖ్యమని అరవింద్ అయితే జయదేవత అంటూ ఉంటే లక్ష్మి వినాస్తనమాట. ఇంకా ఆశ్చర్యపడిపోయి ఏంటత్తయ్య గారు మిత్ర గారికి మళ్ళీ గంటమా అని అయితే అడుగుతూ ఉంటుందన్నమాట. అవును లక్ష్మి, ఇంకా నాగసాధువు అయితే చెప్పారు, ప్రతి వారం త్రయోదశి నాడైతే మిత్రకు ఖచ్చితంగా గండం ఉంటుందంట. మొన్న మీరు టెండర్ వేయడానికి వెళ్ళిన రోజు కూడా త్రయోదశి, అందుకే మిత్ర కార్కి అయితే యాక్సిడెంట్ అయింది అని అయితే చెప్తూ ఉంటుంది అనమాట మన అరవింద్ అయితే. ఇంక నుంచి నువ్వు కూడా గండాల నుంచి కాపాడలేవు, మిత్ర రక్తం పంచుకు పుట్టిన కూతురు మాత్రమే మిత్రని శాశ్వతంగా గండాల నుంచి కాపాడగలదు, అందుకే నేను మనీషని ఇంటి కోడలుగా ఒప్పుకున్నాను అయితే అరవింద్ అంతా చెప్తుంది అనమాట. ఇంకా మన లక్ష్మి అంతా విని షాక్ అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ అదే టైంకి మిత్ర అయితే పిల్లలతో అయితే దాగుడు మూతలు ఆట ఆడుతూ ఉంటాడనమాట. ఇంకా మిత్ర అయితే కళ్ళకు గంతలు కట్టుకొని ఆడుతూ ఉంటారనమాట. ఇంకా జున్ను లక్కీ ఎక్కడున్నారని వాళ్ళిద్దరు అయితే దాక్కొని ఎంతసేపటికి మిత్రకు దొరకరనమాట. ఇంకా మిత్ర అయితే పడిపోతున్నట్టు నాటకం ఆడగానే పిల్లలు వచ్చేసి ఇంకా పట్టుకుంటారనమాట మిత్రని. ఇంక ఇదంతా లక్ష్మి చూసి అరుస్తుంది అనమాట. ఏంటంటే పిల్లలతో ఈ ప్రమాదకరమైన ఆట, జాగ్రత్తగా ఉండండి అని అయితే అరుస్తుంది అనమాట మిత్రని. నేను కావాలని చేశానులే లక్ష్మి పడిపోతున్నట్టు అని అయితే మిత్ర అంటూ ఉంటాడనమాట. ఇంక అక్కడి నుంచి పిల్లలు మిత్ర వెళ్ళిపోతారు. నిజంగానే మిత్రకైతే కొద్దిగా గండం స్టార్ట్ అయిపోయిందండి. ఎందుకంటే నిజంగానే అక్కడ గాజు ముక్క కింద పడిపోయి ఉంటుంది అనమాట. మిత్ర దాని మీద అయితే అడుగు వేయబోయేవాడు, ఇంకా మన లక్కీ వచ్చి పట్టుకుంటుంది అనమాట. ఇంకా మన లక్ష్మి అనుకుంటూ ఉంటుంది, ఎలాగో ఇదంతా అత్తయ్య గారు చూడలేదు, చూసుంటే మిత్రగారికి గండం స్టార్ట్ అయిపోయింది అనుకునేది అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇంకా మన లక్కీ అయితే మిత్రను ఏ విధంగా కాపాడుతో చూద్దాం అనమాట. థ్యాంక్ యూ.